మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 147వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దైవజనుడు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందించు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఆనందించేటువంటి విషయాలు, దేవుడు ఏ విషయంలో ఆనందిస్తాడు అనేటువంటి సంబంధించినటువంటి మాటలు చాలా ఉన్నప్పటికీ, చూడండి, ఈ భాగంలో పర్టికులర్గా ఏమంటున్నాడంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలవారుగా ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. రెండవదిగా, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. ఒకటి భయభక్తులు గలవారి యందు, రెండవది కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రియులారా, చూడండి, భయభక్తులు గలవారి యందు దేవుడు ఆనందిస్తాడట. భయము భక్తి, భయము భక్తి, ఈ రెండు కూడా విడివిడిగా ఉండవు. ఇవి రెండు కలిసి ఉంటాయి. ఈ రెండింటిని మనం వేరు చేయలేము, విడగొట్టలేము. ఈ రెండు ఉంటేనే దానికి విలువ. భక్తి అనే దానికి విలువ. చూడండి, భయము భక్తి, భయము భక్తి. చూడండి చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకు చెప్తాను. భయము భక్తి విషయంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి, ఒక స్కూల్ టీచర్ రోడ్డు మీదకి వెళ్తున్నాడు అనుకోండి. రోడ్డు మీదకి వెళ్తున్నాడు, అగో సార్ వస్తున్నాడు అనేటువంటి భయముతో పిల్లగాడు దాచుకుంటాడు. అంత మాత్రమే కాకుండా, అదే వ్యక్తి, అదే పిల్లగాడు సారుకు నమస్కారం చేస్తే అది భక్తి. ఏమండి, సారు వస్తున్నాడని దాక్కుంటే అది భయము, అదే సారుకు నమస్తే పెడితే అది భక్తి. అదేవిధంగా భయము భక్తి అని అంటే ఏమిటంటే, మొదటిగా భయం ఉండాలి, రెండవదిగా భక్తి, రెండవ స్థానము భక్తిది. భయము లేకుండా భక్తి కుదరదు. చూడండి, భక్తికి ముందు భయము. చర్చికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? చర్చి ముందు చెప్పులు విప్పి లోపలికి వెళ్తున్నాం. అంటే చర్చి ముందు చెప్పులు విప్పడం అనేటువంటిది భయానికి సంబంధించినది. చర్చి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేది భక్తికి సంబంధించింది, ఆరాధన చేసేది భక్తికి సంబంధించింది, వాక్యం వినేది భక్తికి సంబంధించింది. జాగ్రత్తగా విందాం ప్రియులారా. భయము భక్తి గలవారి యందు ఆయన ఆనందిస్తాడు. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. కృప కొరకు కనిపెట్టుకోవడం అంటే, అయ్యా నీవిస్తే కానీ నేను ఏమి చేయలేను, నీవు చేస్తే కానీ నేనేం చేయలేను, నీ కృపతో నింపు నన్ను, నీ కృప నాకు దయచేయి అంటే, మనము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళను నింపుకొని వెళ్తాం బాటిల్లో. అంటే చూడండి, బాటిల్ అనేటువంటిది ఎవరో తెలుసా? నువ్వు నేనే. బాటిల్ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, బాటిల్ అనేటువంటిది నువ్వు నేను. అంటే ఖాళీగా ఉంది, ఇప్పుడు నీటితో నింపాలి. ఆ నీరు ఎవరో తెలుసా? దేవుని కృప. ఆ దేవుని కృప, ఆ నీళ్లు గనక మనల్ని దాహం తీర్చినట్లు దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది, మనకు ముందుగా బయలుదేరుతుంది, మనల్ని అసాధ్యములైనటువంటి ప్రదేశాలలో సాధ్యపరుస్తుంది, మనకు వీలు కాని విషయాలను సాధ్యపరుస్తుంది. కనుక నా ప్రియమైన వారలారా, కృప కొరకు కనిపెట్టుకోవడం అంటే, దేవుని సన్నిధిలో నీవు కృపతో నింపబడితే నీ వెళుతున్న పని సక్సెస్ అవుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు కృపతో నింపబడితే, ఇదిగో నువ్వు వేస్తున్న పంట దీవించబడుతుంది, నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. కృపకున్నటువంటి ప్రత్యేకత అలాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏటీఎం కార్డు మన చేతిలో ఉండి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం ఏ ఏటీఎంలో అయినా డబ్బులు తీసుకోవచ్చు. ఏటీఎం కార్డు లేకుండా, డబ్బులు బ్యాంకులో లేకుండా ఎక్కడ మనం తీసుకోలేం. ఏటీఎం కార్డు ఎవరో తెలుసా? నువ్వు నేనే. కానీ డబ్బులు ఎవరు? దేవుడు, దేవుని కృప. అంటే కృప ఉంది అనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి క్షేమముగా ఇంటికి తిరిగి వస్తావు, నీ పనిలో నువ్వు సక్సెస్ను సాధిస్తావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దేని యందు ఆనందిస్తాడట? భయభక్తులు గలవారి యందు, అదేవిధంగా తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆయన ఆనందించే దేవుడు. అటువంటి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవా, విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. నాయన, వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి అవసరాలు, వారి అక్కర్లు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నిటినీ విడుదల కలుగచేసి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచు. మన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.